సమంత ఓ ఏడాది పాటు విరామం తీసుకుంది. సమంత మయోసైటిస్తో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. చికిత్స కోసం ఆమె బ్రేక్ తీసుకున్నట్లుగా సమాచారం. కాగా ఆమె హనీ బన్నీ సిరీస్ షూటింగ్ పూర్తి చేశారు. గత ఏడాది వరుస షెడ్యూల్స్తో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ షూట్లో ఆమె పాల్గొన్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ రోల్ చేయటం సమంతకు చాలా ప్లస్ అయింది. ఆమెకు ఇండియా వైడ్ ఫేమ్ దక్కింది. ది ఫ్యామిలీ మ్యాన్కి మించిన రిస్కీ అండ్ బోల్డ్ రోల్ చేసింది సమంత. హాలీవుడ్ యాక్షన్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశాడు. హనీ బన్నీ స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్లో హనీ బన్నీ అందుబాటులోకి రాబోతుంది. ప్రమోషన్స్లో భాగంగా టీజర్ విడుదల చేశారు. హనీ బన్నీ టీజర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఉన్నత నిర్మాణ విలువలు, గూస్ బంప్స్ రేపే యాక్షన్ ఎపిసోడ్స్, భారీ చేజింగ్స్, రిచ్ విజువల్స్తో కూడిన హనీ బన్నీ టీజర్ అంచనాలు పెంచేసింది. సమంత లుక్ మరో హైలైట్ అని చెప్పాలి. వరుణ్ ధావన్ని ఆమె డామినేట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. సమంత చాలా స్టైలిష్గా ఉంది. కాగా ఒరిజినల్ సిటాడెల్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ మధ్య శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా ఈ సన్నివేశాలు చేసేందుకు ఇబ్బంది పడ్డానని చెప్పడం విశేషం. కానీ అవేమీ నమ్మమని ఆమె అభిమానులు కామెంట్స్ చేశారు. కోస్టార్ సహకారంతో పూర్తి చేయగలిగాను అని చెప్పింది ప్రియాంక చోప్రా. అదే తరహాలో వరుణ్ ధావన్, సమంత మధ్య భారీ బోల్డ్ సీన్స్ ఉంటాయా అనే సందేహం కూడా ఉంది. కాగా ఈ సిరీస్ కోసం సమంత భారీగా డబ్బులు లాగిందట. హనీ బన్నీ సిరీస్ కోసం సమంత ఏకంగా 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇది టైర్ 2 హీరో తీసుకునే రెమ్యునరేషన్తో సమానం. అంత మొత్తంలో ఆమె రాబట్టారు. దీపికా పదుకొనే మాత్రం 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తాజాగా ఈ లిస్టులో సమంత చేరింది. సమంతకి ఎందుకు ఇంతగా భారీ రెమ్యునరేషన్ ఇచ్చారంటే అందులో వరుణ్ ధావన్కి సమంతకి భారీ హాట్ రొమాన్స్ సీన్స్ ఉన్నాయని ఒక సమాచారం బయటికి వచ్చింది. ఏదైతేనేమి అది రిలీజ్ అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయి. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సమయం ఏమన్నా పోతుందా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.